సార్ మీరు చేసిన 3 సినిమాలు కూడా హిట్ గానీ, హిట్ 2 గానీ, సెకండ్ కేస్ గానీ, థర్డ్ సైంధవ్ గానీ ఈ ముగ్గురు హీరోలు స్క్రిప్ట్ మీద కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంది. కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ముగ్గురికి ఉంది. శేషుకి కానీ ఫస్ట్ హీరో అతను కానీ, విశ్వక్ కానీ, వెంకటేష్ గారు కానీ వీళ్ళు కంపల్సరీ కొద్దో గొప్ప ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇన్వాల్వ్మెంట్ అనేది మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించింది? లేదండి, ఐఎమ్ వెరీ కొలాబరేటివ్ ఫిల్మ్ మేకర్. నాకు అంటే నాతో ఫిల్మ్ చేయడం చాలా ఈజీ అని చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఐఎమ్ వెరీ ఓపెన్ టు బీయింగ్ క్రిటిసైజ్డ్. నాకు ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేసే వాళ్ళని దగ్గర పెట్టుకుంటాను నేను. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే ఒక ప్రశ్న మన దగ్గరకు వచ్చినప్పుడు దానికి మనం సమాధానం ఇచ్చినప్పుడు బెటరే అవుతుంది. కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు అడిగేంత వరకు మనకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడం. సడన్లీ సమ్ టైమ్స్ న్యూ ఐడియాస్ విల్ కమ్. సో నాకు విశ్వక్తో అయినా, శేష్తో అయినా, వెంకీ సార్తో అయినా కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దే ఆర్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. వాళ్ళు కథను ఎంత నమ్మారంటే మనం సెట్కి వెళ్ళేంత వరకు దీన్ని ఎలా బెటర్ చేయాలని ఆలోచించే యాక్టర్లే. వెంకీ సార్ అయితే టు అనదర్ లెవెల్. ఆయన ఎట్లా అంటే జస్ట్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం, తమ్మి ఒకసారి ఆ సీన్ నుంచి మళ్ళీ చెప్పు నాకు అంటారు. సార్ నేను వేరే ఎక్కడి నుంచి అంటే సో ఎప్పుడూ స్క్రిప్ట్ మైండ్లో కరెక్ట్గా ఉండాలి ఆయనతో. సో ఆయన చెప్పినప్పుడు అక్కడ నాకు ఆయన వింటా ఉన్నప్పుడు నేను ఒకటే చూస్తాను, ఆయన ఎప్పుడు కూడా ఇది చెయ్యి అది చేయని చెప్పరు. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోద్ది కరెక్ట్గా లేదంటే. ఆయన అలా ఇట్లా ఎంతూజియాజంతో అలా వింటూ ఉంటారు. సడన్గా అక్కడ ఏమన్నా లైట్గా తేడా కొడితే అంటారు ఒకసారి అనగానే అర్థమైపోతుంది. నేను నోట్ చేసుకుంటా తేడా అని. ఇమ్మీడియట్ గా నేను దాని తర్వాత ఆయనతో ఏం మాట్లాడను, ఇది సార్ అంట. ఆయన కూడా ఏం చెప్పరు. నెక్స్ట్ డే వచ్చినప్పుడు సార్ నిన్న మనం మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఈ పాయింట్, ఇది మీకు ఏమనిపిస్తుంది అని చెప్పి ఇదే యాక్చువల్లీ. హీఈస్ అ వెరీ ఇన్నసెంట్ చైల్డ్ లైక్ ఆర్టిస్ట్, కాన్స్టెంట్లీ సినిమా గురించి ఆలోచించే వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కావాలి, అప్పుడే కథలు బెటర్ అవుతాయి. సార్ మీరు చేసిన ముగ్గురుతో చేస్తే విశ్వక్ సేన్ కానీ, అడుశేష్ కానీ, వెంకటేష్ గారు ఇలా ముగ్గురుతో చేస్తే ఇండస్ట్రీలో ఎవరితో ఏం చేసేయచ్చు. అవునా? నాని బ్రోతో కూడా అంటే ఇది నేను నెగిటివ్ గా అసలు చూడలేదు. ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. అంటే ఇన్ఫాక్ట్ మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు అమ్మో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎట్లా, అది బ్యాడ్ కదా. అది సార్ డైరెక్టర్స్ ఈగో ఏమి ఉండదా? ఇప్పుడు డైరెక్టర్స్ ఈగో ఉంటుంది. మీరు రాసుకున్న సీన్స్ ఎందుకు సార్? ఈగో అని కాదు సార్, ఒక యాజ్ ఏ డైరెక్టర్ గా మీరు కొన్ని సీన్స్ రాసుకుంటారు, రైట్, కథ మొత్తం మీదే. టక్మంటే ఆయన వచ్చేసి ఇది మారుద్దాం అంటారు. అదే అంటున్నా, నాకు ఐ బీన్ వెరీ లక్కీ. నాతో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఇలా మార్చు అని ఎప్పుడు చెప్పలే. నాకు తేడా ఉంది అన్నంత వరకు చెప్పేంత వరకు దట్ ఈస్ దేర్ రైట్. దాన్ని నేను వాళ్ళ మీద రెస్పెక్ట్తో యాక్సెప్ట్ చేసి దీన్ని ఏమన్నా బెటర్ చేయగలుగుతామా అని చూడడం నా రెస్పాన్సిబిలిటీ. అది తప్పు అయితే చెప్పడం అన్నది ఇట్స్ అ స్కిల్. సూపర్. ఇది మెయింటైన్ చేయాలి అంతే. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఇది తప్ప. వెంకీ సార్ విషయంలో కూడా చాలా సార్లు సార్ ఎప్పుడైనా ఇక్కడ నాకు సార్ లేదు సార్ ఐ బిలీవ్ ఇన్ దిస్, ఇక్కడ ఇది వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా, మీరు రేపు నేను స్క్రీన్ మీద తీసినప్పుడు మీకు సో షూట్ చేసినప్పుడు సడన్గా ఓ నువ్వు ఇలా చూసావా, నేను ఇట్లా చూడలేదు, ఓకే ఓకే అన్న తరుణాలు ఉన్నాయి. సో వెన్ యూ నో దట్ మీరు కన్వే చేయాలనుకున్న కాన్సెప్ట్ని ఆ ఇన్పుట్ డిస్టర్బ్ చేస్తుంది అన్నప్పుడు ఇట్స్ అవర్ జాబ్ టు టెల్ దెమ్ దట్ నో ఇది మనకు ఓవరాల్ స్కీమ్ లో ఇది డిస్టర్బ్ చేస్తుంది మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది మనకి స్కిల్ అది ఉండాలి. వాళ్ళు చెప్పడం ఇట్ ఈస్ దేర్ ప్యాషన్, అది తీసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. సింపుల్ మ్యాటర్ అంతే.